హాయ్ హలో దిస్ ఇస్ దాక్షాయిని. పండగల టైంలో అందరూ ఇవి దేవుడి పాత్రలు తోమడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. ఒక గిన్నెలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఇలా నిమ్మకాయ పిండేసి వాటర్ కొద్దిగా వేడి అయిన తర్వాత వాటిని దీంట్లో డిప్ చేస్తే లైట్గా తోమినా కూడా నీట్గా కలర్గా వస్తుంది. ఇలా డిప్ చేస్తుంటేనే మనకు కలర్ తెలిసిపోతుంది. చూడండి కలర్ ఇలా ఉందా, కలర్ నీట్గా వస్తుంది. అదొకటి లైట్గా చేయితో తోమితే నీట్గా వచ్చేస్తుంది. ఇంత ఇది అయిపోయినది కూడా నీట్గా వస్తుంది. వెండివి కూడా వేసుకోవచ్చు దీంట్లో. వెండివి కూడా ఇదిగోండి, నేను వెండిది తాబేలు వేస్తున్నాను. ఇదిగోండి వెండిది దీపావళి, వెండిది గోమాత, వెండిది అమ్మవారు. ఇదిగో చూడండి కలర్ ఎలా వస్తుంది, ఎలా ఉండింది ఎలా వస్తుంది. కొద్దిగా లైట్గా తోమితే చూడండి ఎంత బాగా వచ్చింది. స్టవ్ ఆపేసింది. వెండి గ్లాస్. కొద్దిగా వాటర్ వేడైన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఇవన్నీ ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటి తీసేసుకొని తోమేసుకుంటే వెండిది క్లియర్గా తెలుస్తుంది. ఇంత నల్లగా ఉండేది కదా, నల్లగా ఉన్న వెండి పాత్ర ఇది కూడా తెలుస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి. ఇది కూడా తెలిసింది. ఈ పేజీ ఈ చెంబులు ఇవన్నీ ఇది కూడా తెలుస్తుంది. స్పేస్ లేదమ్మా చూపించడానికి వాళ్ళకి. తెలుస్తుంది, చేంజ్ ఉంది. కొంచెం లైట్గా తోమితే ఇంకా నీట్గా వస్తుంది. కొంచెం సబీనా వేసుకొని దేవుడికి నేను సబీనా సపరేట్ పెట్టుకుంటానండి. ఆ సబీనా తీసేసుకొని ఇది ఫస్ట్ వెండి పాత్ర తోమిస్తాను. ఎంత నీట్గా వచ్చింది చూడండి. తోమిన తర్వాత కొంచెము పొడి బట్టతో తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారా, మొత్తం పోయింది నీట్గా.
కొత్త దానిలాగా తలతలా మెరిసిపోతుంది. రాగి చెంబు రాగి చెంబు కొంచెం ఇది బాగా మాసింది. సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ తోమేసుకోవాలన్నమాట. అలాగా మీకు శాంపుల్ కోసం ఒక 2 చూపిస్తుంది. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. అది కొంచెం ఎక్కువ కలర్ ఎక్కువ కొంచెం బాగా ఇదైపోయిందని దానికి కొంచెం ప్రెషర్ పెట్టింది మా అమ్మ. లేకపోతే సింపుల్గా తెల్లగా బాగా మెరుస్తాయి అన్నమాట. చూసారా డిఫరెన్స్ ఎంత ఉందో? బాయ్ ఫ్రెండ్స్.